దేశం తిండి తీటు కమ్యూనిస్ట్ కొడుకుల్లారా ఖబర్దార్ 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 ఈ దేశం గాలి పీల్చి ఈ దేశం తిండి తీటు ఈ దేశంలో ఇది ఖబర్దార్ ఖబర్దార్ కాంగ్రెస్ కొడుకుల్లారా ఖబర్దార్ ఖబర్దార్ రాహుల్ గాంధీ హిందువుల ఐక్యత రాహుల్ గాంధీ వెంటనే హిందువులకి క్షమాపణ చెప్పాలి హిందువుల వెంటనే వహించిన రాహుల్ గాంధీ ఈ దేశం గాలి పీల్చి ఈ దేశం తిండి కమ్యూనిస్ట్ వెంటనే హిందువుల వెంటనే వహించిన రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రాహుల్ గాంధీ కాంగ్రెస్ కొడుకున్నారా కాంగ్రెస్ కొడుకున్నారా ఈ దేశం తిండి తింటే ఈ దేశం కాదు విదేశీ సంస్కృతి విదేశీ సంస్కృతి కాంగ్రెస్ కొడుకున్నారా కమ్యూనిస్ట్ కొడుకున్నారా కమ్యూనిస్ట్ కొడుకున్నారా కాంగ్రెస్ కొడుకున్నారా నరేంద్ర మోడీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ వెంటనే మాకొద్దు ఎట్లీ రాజ్యం మాకొద్దు ఎట్లీ రాజ్యం మాకొద్దు ఎట్లీ రాజ్యం మాకొద్దు కాంగ్రెస్ రాజ్యం అంబేద్కర్ రాజ్యాంగం మనకు కావాలి అంబేద్కర్ రాజ్యాంగం మాకు కావాలి హిందువులపై అంకిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ వెంటనే భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా శాఖ రాహుల్ గాంధీ ఏదైతే పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఆయన హిందువులందరూ కూడా నఫరత్ హింస అని చెప్పి ఆయన హిందువులను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలకి భారతీయ జనతా పార్టీ మతాలకి దేనికి కూడా అతీతంగా పరిపాలన సాగిస్తుంది. ఈరోజు దేశంలో అందరినీ కూడా ఏకం చేసి దేశంలో పరిపాలన సాగిస్తుంటే ఆయన హిందువుల మీద విపరీత వ్యాఖ్యలు చేయడం మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు ఆయన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు దేశంలో తీసుకుంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 3.0 దేశం దూసుకుపోతుంది అభివృద్ధి పదంలో. అలాంటిది రాహుల్ గాంధీ ప్రతిపక్ష పాత్ర 3.0 పప్పు 3.0 లాగా దేశాన్ని అంటే అధోగతి పాలు చేసే ఆలోచనలతో ఆయన సొంత రాజ్యాంగాన్ని సృష్టించుకునే ఆలోచనతో ఏదో ఒక 10 మంది 20 మంది 40 మంది సభ్యులు ఇండియా కూటమికి పెరిగారని చెప్పి ఆయన ప్రధానమంత్రి లాంటి వ్యక్తిని మాట్లాడనివ్వకుండా అనేక సందర్భాల్లో అడ్డు తగులుతూ ఆయన చేస్తున్నటువంటి పార్లమెంట్లో ఆయన తీసుకున్నటువంటి చర్యలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇలాంటి వ్యక్తి పార్లమెంట్లో ఒకవేళ అధికారంలోకి ఇచ్చినట్టయితే హిందువులందరూ కూడా ఇంకా చివరికి
వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, పాకిస్తాన్లో హిందువులకు ఏ విధంగా అయితే ఊచకోత కోసే పరిస్థితి ఆ రోజుల్లో వచ్చిందో దేశ విభజన రోజు, అదే పరిస్థితి దేశంలో ఉంటూ మొక్కలు చేసేటటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఏర్పాటువాదులు చేస్తున్నటువంటి అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అలాంటి రాహుల్ గాంధీ పట్ల ప్రజలందరూ కూడా చాలా ఉగ్రవాద రాజకీయాలు నడుపుతున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తున్నారు. అందులో భాగంగానే మేము ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది, మేము ధర్నా చేయడం జరిగింది, ఆయన దిష్టిబొమ్మను ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మేము మరింత ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా ఉపక్రమించినట్లయితే మేము మళ్ళీ ఉద్యమిస్తాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం.